అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఒక సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావో అనే దానిపైనే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రేమించే పద్ధతి నచ్చకపోతే మళ్ళీ కొత్తగా ప్రేమించాలి. అంతేకాని ప్రేమించిన మనిషిని మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు. భర్త అంటే అర్థం స్వామి అని కాదు, తోడు అని. తన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే తోడుగా ఉండటం, ఆదేశం ఇవ్వటం కాదు. ఇక ఈ సంబంధం సహకారంతో ఏర్పడుతుంది, అంతేకాని అధికారంతో కాదు. చేతిని చాచటం వల్ల పెరుగుతుంది, వేలుని లేపటం వల్ల కాదు. ఒకవేళ సంబంధంలో ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల, ఒకరిపై ఒకరు మర్యాద చూపించుకోవడం వల్ల మాత్రమే ఈ బంధం పెరుగుతుంది. అప్పుడే ఈ బంధం గౌరవప్రదమైనదిగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఒక అమ్మాయి గురించి పుకార్లు పుట్టించేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఒకరు తనని పొందలేని మగవాడు, ఇంకొకరు తనతో పోటీ పడలేని ఆడది. జాగ్రత్తగా ఉండండి. మూర్ఖులతో వాదించటం ఎలాంటిది అంటే మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలాగైతే స్పందించదో మూర్ఖులతో కూడా అంతే. చెప్పేది ఎప్పటికీ కూడా వినరు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. గుర్తుంచుకోండి, ఆడవారు ఎప్పుడూ కూడా ఎవరైనా మీ గౌరవం అనే హద్దుగీతను దాటుతూ ఉంటే వారిని అక్కడే ఆపడం నేర్చుకోండి. మీ మీద లేచే మొదటి హస్తాన్ని, అలాగే మీ సమస్యని ముందుగా అక్కడే ఆపడం నేర్చుకోండి. ఇక ఆ పురుషుడు కూడా సాహసం చేయడు, తిరిగి మీకు అవమానం చేయడానికి ప్రయత్నించడు కూడా. ఎందుకంటే స్త్రీ జనని, పూజ్యురాలు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించకండి. మీ సమస్యల్ని మీరే ఎదుర్కోండి, ధైర్యంగా ఉండండి. ఏ గృహస్థుడికైనా ప్రథమ కర్తవ్యం తన యొక్క సొంత కుటుంబంపై ఉండాలి. భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయే భర్త భగవంతుడి దృష్టిలో కూడా అపరాధే అవుతాడు. ఎందుకంటే ఎవరైతే బాధ్యతలను తెలుసుకోలేరో వారు భగవంతుడిని కూడా తెలుసుకోలేరు. గుర్తుంచుకోండి, దేన్నైతే కష్టపడి మనం సంపాదిస్తామో దాన్ని మనం నుంచి ఎవరూ లాక్కోలేరు. అదేవిధంగా మనం ఎప్పుడైతే సాఫల్యం కోసం అడ్డదారిలో వెళ్ళాలి అని అనుకుంటామో, తొందరపడుతూ ఉంటామో, అప్పుడు మనం కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు చేస్తున్నది తప్పు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు అది చేస్తారా? మనుషులు ఏది చేసినా ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి ఆ క్షణం అదే సరైనదని అనిపిస్తుంది. ఎవరూ కూడా తప్పు చేయాలని అని అనుకోరు. ఎవరూ కూడా చెడ్డవాళ్ళు అవ్వాలని కోరుకోరు. కానీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పేమిటో, అలాగే ఒప్పేమిటో అని. అవునా? కోపాన్ని ప్రదర్శించకూడదు, వివరించాలి. అలాగే ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీ మగవాడు లేకపోయినా సరే తను బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగవాడు బతకలేడు. కారణం మగవాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక. కాదంటారా? ఒక స్త్రీ సంతోషంగా బ్రతకాలి అంటే తనకు ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు.
కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త పక్కనుంటే ఆడదానికి ఇంకా ఏమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాలలో కూడా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆ ప్రేమకి అర్థం ఉంటుంది. అర్థమైందనుకుంటా. స్త్రీ ఎప్పుడూ కూడా ఒక మగవాడికి అవసరం ఉన్న స్త్రీగా ఉండకూడదు. మగాడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండాలి. అప్పుడే నీకు గౌరవం కానీ గుర్తింపు కానీ దొరుకుతుంది. రక్త సంబంధం కంటే ఎంతో గొప్పదవుతుంది మానవత్వ సంబంధం. ఎందుకంటే రక్త సంబంధం మనల్ని కేవలం మన కుటుంబాన్ని, మన వాళ్ళని మాత్రమే ప్రేమించడం నేర్పుతుంది. కానీ మానవత్వ సంబంధం మొత్తం ప్రపంచాన్నే ప్రేమించడం నేర్పుతుంది. మనల్ని ఉత్తమ వ్యక్తులుగా మారుస్తుంది. అంతా అయిపోయింది అని కృంగిపోకండి. ఏమీ అయిపోలేదు. భగవంతుడికి ఒక నియమం ఉంది. ఎప్పటి వరకు అయితే ఊపిరి ఆడుతుందో అప్పటి వరకు మనిషికి అన్ని అవకాశాలు ఉన్నట్లే. మనిషిలో నమ్మకమనే ఆశ ఉన్నంత వరకు ఏదీ అయిపోదు. అర్థమైందనుకుంటా. ఏం చేసినా సరే ప్రేమతో చేయండి. ఏదైనా చేసే ముందు హృదయంలో ప్రేమను నింపుకోవాలి. ఆ ప్రేమ యొక్క అనుభూతిని పొందండి. మరొకటి, ఎవరు ఎంత రెచ్చగొట్టినా వాటికి ప్రభావితం కాకండి. శరీరాన్ని ఔషధాలు రక్షిస్తాయి, మరి మనసుని భగవంతుడు రక్షిస్తాడు. చెడు భావాలతో పోరాడడానికి భగవంతుడి పేరును తలుచుకోండి. ఈశ్వరుడి యొక్క నామం మనిషికి అతి గొప్ప మందు అవుతుంది. అది మనసులో నుంచి చెడు ఆలోచనల చెదలను తొలగించి వారి యొక్క మనసుని శుభ్రం చేస్తుంది. అందుకే ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.